పాలు పొందడానికి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. 2 రోజు బైబిల్ క్లాసులో చెప్పలేకపోయిందంటే మనము మీటింగ్ని వెళ్ళేది కాబట్టి బైబిల్ క్లాసునికి చెప్పలేకపోయిందండి. ఈరోజు దేవుడు వాక్యం వినడానికి దేవుడి సన్నిధిలో కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి దేవుడు అందరికి దీవించిన గాక. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణం. ఆ శిలువ మరణము పాలు పొందిన ముందుకే విశ్వాసములో యేసుక్రీస్తు శిలువ మరణము జరిగిన మునుపే తన శిష్యులకి పిలిచి యేసయ్య కొన్ని విషయములు వాడికి చెప్పున్నా, అదేంటి సౌండ్ బాగా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే శిలువ మరణము. దానిని చెప్పుకొని వచ్చిన అదే యేసుక్రీస్తు పస్కా పండుగ వీళ్ళు కూర్చున్నప్పుడు విషయం నేను చెప్పింది. అది పస్కా పండుగ తర్వాత బల్ల కార్యక్రమం తన శిష్యులకి ఎలాగా నేర్పించాలని యేసుక్రీస్తు చెప్పిందండి. అది అయిన తర్వాత అడుగు అదొకటి మాట వచ్చాడు ఇవర్రాబడి అని తోను. అంటే నేను చెప్పిన మాట మర్చిపోకుండా అంటే ఇది మొబైల్ సౌండ్ వస్తున్నారు, అందుకే అప్పుడు చెప్పిన మాట వినండి. అప్పుడు శిష్యులకి అందరికీ చివరి బోధ యేసయ్య చెప్పింది. అదే మొత్తం నేనే చెప్పిందండి. యోహాను సువార్త 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయములు యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పిన చివరి బోధ. 14వ అధ్యాయములు యేసయ్య శిలువ మరణం గురించి చెప్పినప్పుడు శిష్యులందరూ ఆ మాట విని కలవరపడింది. ఎప్పుడు కలవరపడకూడండి అని 14వ అధ్యాయములు యేసయ్య చెప్పింది. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు విశ్వాసులందరూకి చెప్పిన మాట ఏంటంటే నీ ఫలము ఫలించాలి. ఈ లోకానికి లోకముల నుండి దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నారు. ఏర్పరిచిన చోట నుండి దేవుని బిడ్డలు దేవునికి ఫలము ఫలించాలి. అదే విషయం యేసుక్రీస్తు చెప్పిందండి. 16వ అధ్యాయములకు యోహాను సువార్త 16వ అధ్యాయులకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చి అర్థాత్ దేవుని బిడ్డల మీదకి వచ్చి దేవుని బిడ్డలకి బలపరిచినట్టుగా 16వ అధ్యాయములు మనం చూస్తున్నారు. ఈరోజు 17వ అధ్యాయములు యేసుక్రీస్తు చేసిన 7 ప్రార్థన ఉంది. ఆ 7 ప్రార్థన గురించి మాత్రమే ఈరోజు మొత్తం చెప్పడానికి అవదు. కొన్ని ప్రార్థన మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా 17వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. 17వ అధ్యాయము 1 నుండి 3 వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 3 వరకు. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు
అంటే ఇది యేసుక్రీస్తు 1 నుండి 3 వరకు యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థన చేసుకున్నారు. మొదటి ప్రార్థన విషయము యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థన చేసుకున్నాం. తన కొరకు అంటే యేసయ్య కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రార్థన చేస్తున్న మాట? 1 వచనం ఒకసారి కూడా చదవండి. 17వ అధ్యాయం 1 వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఏ మాట? శిష్యులకి బోధించిన బోధ చెప్పిన తర్వాత ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా అన్నారు, తండ్రి నా గడి వచ్చి ఉన్నది. అంటే తండ్రి నా గడి అంటే నా మరణము, అంటే గడి అంటే నా మరణ సమయం వచ్చిందని తండ్రికి యేసుక్రీస్తు చెప్పుతున్నారు. అదే ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలు ఏం చేస్తున్నా తండ్రిని తర్వాత కుమారుడు నిన్ను మహిమపరచినట్లు, అంటే కుమారుడు నిన్ను మహిమపరచాలి. కుమారుడి ఈ లోకానికి యేసయ్యకి పంపించినప్పుడు, తండ్రి తన కుమారుడినికి లోకానికి పంపించినప్పుడు ఆ పంపించిన విషయములు తండ్రికి మహిమపరిచినట్టుగా అన్ని జరగాలని ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా ఎలాగ చెయ్యాలి? మనం చెయ్యినదన్నీ మన తండ్రి అయిన దేవునికి మహిమపరిచినట్టు మాత్రమే మనం కూడా చెయ్యాలి. అది ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదు. తండ్రికి మహిమపరచకుండా మనుషుడికి మహిమపరచినట్టుగా కొన్ని కార్యములు చేస్తున్నారు. కానీ యేసయ్య లోకానికి వచ్చినప్పుడు చెప్పున మాట, నా గడి వచ్చింది, నా సమయం వచ్చింది. ఆ మరణం జరిగినప్పుడు, శిలువ మరణము నా జీవనములు జరిగినప్పుడు తండ్రికి మహిమపరచినగా అన్ని కార్యములు జరగడానికి ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలు చెయ్యినప్పుడు కూడా, మన ప్రవర్తన చేసినప్పుడు కూడా ఎవరికి మహిమపరచాలి? దేవునికి మహిమపరిచినట్టుగా మనం అన్ని కార్యము చెయ్యాలి అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అందుకని నేను చెప్పిన మాట, మొదటి ప్రార్థన యేసుక్రీస్తు చేస్తున్నారు. దేనికంటే ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ మరణ గడి వచ్చినప్పుడు నాకు నా చెయ్యిన ప్రతి పని నిన్ను మహిమపరిచినట్టుగా అన్ని చెయ్యాలని యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అదే మొదటి ప్రార్థన. రెండవద ప్రార్థన యేసుక్రీస్తు చేసిన రెండవద ప్రార్థన మీరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వాక్యం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచిదిరి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు నీ మహిమ ఉంటేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్దకు మహిమపరచుము. అంటే రెండవ ప్రార్థన కూడా యేసుక్రీస్తు కోసం యేసయ్య ప్రార్థన చేసుకున్నాం. ఏంటి ప్రార్థన చేస్తున్నారండి? 4వ వాక్యములు, నీవు నాకిచ్చిన పని నేను నువ్వు నాకిచ్చిన పని సంపూర్ణంగా చేయబోతున్నావు. యేసయ్యకి ఇచ్చిన పని అండి శిలువ మరణం. ఆ మరణము చేయడానికి యేసయ్యకి తండ్రి ఆ పని ఇచ్చింది. ఆ పని చేయడానికి వెళ్తున్నారు. దాని మునిపే యేసయ్య ప్రార్థన చేశాడు, దేవా నేనే పని చేస్తున్నారో ఆ పని బాగా జరగాలి. జరగడం మాత్రం కాదు, తర్వాత నెరవేర్చి భూమి మీద
నిన్ను మహిమపరిచిదిని నా పని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాలి. పరిచిదిని పరిచర్యని తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు లోకము పుట్టన మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోక పుట్టిన మునుపు నాకే మహిమ ఉందో ఆ మహిమలోని నిన్ను మహిమపరచాలని కోరుకుని యేసుక్రీస్తు తండ్రి దగ్గరే ప్రార్థన చేసుకున్నా. అప్పుడు దేవుడు బిడ్డలారా, మీరు తండ్రిగా ఉండి ఆ దేవుడిగా ఉన్న యేసయ్య ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నారు. అలాగే అయితే దేవుడు బిడ్డలుగా ఉన్న మనం కూడా దేవుడి సన్నిధి ఏం చేయాలి? మన కొరకు ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. కొందరు ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్నారు, కొందరు ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్నారు. అలాగని చేసిన అనుకో, నీకొచ్చిన మేలు నీ జీవితంలోకి రాలేదు. స్తోత్రం. ఇది మూడవది ప్రార్థన ఎవరి కొరకండి? మీరు చూడండి, మూడవది ప్రార్థన ఎవరి కొరకండి చూడండి. అంటే 12 నుండి 16 వరకు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 12 నుండి 16 వరకు. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడిదిని. నేను వారిని భద్రపరచిదిని గనుక లేఖనము నెరవేర్చినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎప్పుడూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్ద వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమాగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఇక్కడ చూడండి, అదిలే ఒక చిన్న పొరపాటు జరిగిందండి. అది 17వ అధ్యాయం 6 నుండి 11 వరకు చదవండి. 17వ అధ్యాయం 6 నుండి 11. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించే మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితిని. వారు నీ వాక్యము గైకోని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను మీ వద్ద నుండి బయలుదేరి వచ్చినదని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపిదివని నమ్మిరి గనుక మీరు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలెనే కలిగినని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు వస్తారండి ఒక మినిట్. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి బట్టి నడుపు ఆడవే. నా తోడుగా వాడవే, నా చెయ్యి బట్టి నడుపు వాడవే. హృదయము పగి వేదనలో కన్నీరు పొంగే పరిస్థితిలో హృదయము గలి వేదనలో కన్నీరు పొంగే పరిస్థితిలో ఓడిలో చేర్చి ఓదార్చువాడా, ఓడిలో చేర్చి ఓదార్చువాడా. కన్నీరు దుడచిన గన్న తండ్రివే, నా
విడువకుండా ఏ క్షణమైన నీ ప్రేమతో నన్ను ఆదుకుంటివే. నా తోడు నా ఈ బట్టి నడుపు వాడవే. నా తోడుగా ఉన్నవాడవే. నా చెయ్యి దేవునికి వందనాలు, స్తోత్రం. వాడవే. యోనా సువార్త 17వ అధ్యాయం 6 నుండి 11 వరకు శిష్యులకి లోకము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారండి. యేసుక్రీస్తు ఇప్పుడు రెండు విషయము తన కొరకుతే యేసయ్య ప్రార్థన చేశారు, తర్వాత విశ్వాసుల కొరకు ప్రార్థన చేసుకున్నారండి. ఇది మీరు చూడండి 6వ వాక్యములు, మీరు చూడండి 6వ వాక్యం. ఆ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్షపరచుదిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితినివి. వారు నీ వాక్యము గైకోని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపిదివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలెనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. 11వ వాక్యం చదవండి. 11వ వాక్యం. నేను ఇంకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండుటకు ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. లోకములు తన విశ్వాసులకి కాపాడడానికి యేసయ్య ప్రార్థన చేసుకున్నారు. ఎందుకు యేసుక్రీస్తు లోకములు ఉన్న దేవుని బిడ్డలకి కాపాడుకోవడానికి దేవుడు ప్రార్థన చేయడానికి కారణం యేసయ్యే లోకములు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అప్పుడు విశ్వాసుని లోకములు అనాథగా వెళ్ళకుండా దేవుడు బిడ్డలకి దేవుడు కాపాడడానికి తండ్రి దగ్గరే మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకములు కాపాడాలంటే యేసయ్య మమ్మను ఎక్కడి నుంచి ఏర్పరిచారండి? లోకము నుంచి మమ్మను యేసయ్య ఏర్పరిచారు. లోకము నుండి ఏర్పరిచిన దేవుని బిడ్డలకి మరలా లోకముని దేవుడు ఉంచారు. ఆ ఉంచిన దేవుని బిడ్డలకి లోకము నుండి కాపాడడానికి ప్రార్థన చేసుకున్నారు. ఏంటి ఈ లోకం గురించి దేవుడు చెప్పిన కొన్ని మాటలు మీరు వినండి, అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుందా. మొదటి పౌలు గారు చెప్పిన మాట వినండి. గలాత్య పత్రిక 1వ అధ్యాయము 3-4 వాక్యం చదవండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మనము తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం. ఈ లోకం గురించి చెప్పిన మాట ఏంటండి? ఆ లోకం గురించి చెప్పిన మాట వినండి. మనలను తన బిడ్డలకి కాపాడు. అంటే యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మనం ఇప్పుడు నివసించిన ఈ లోకము దుష్టలోకం. ఇది 2 యేసయ్య చెప్పిన మాట వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 19 వాక్యం చూడండి. ఈ లోకం గురించి యేసయ్య చెప్పిన మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 19 వాక్యం. ఇక్కడే మార్కు
సువార్త 9:19 రాయబడిన మాట మీరు విన్నారా? విశ్వాసము లేని తరము ఈ లోకం వారు ఎటువంటి వారండి? ఈ లోకములు ఉన్నవాడు ఎలాగండి? విశ్వాసం లేని తరములు. అప్పుడు నా చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి, ఈ లోకం దుష్టలోకం. రెండు, విశ్వాసం లేని తరములు. ఇది మూడు కూడా మీరు చూడాలి. ఫిలిప్పియ గ్రంథము 2:14 మీరు ఎక్కడ ఉన్నారు? మూర్ఖుడైన వక్ర జనముల మధ్య. ఈ లోకములో ఉన్న వాడి గురించి చెప్తున్నారు. మూర్ఖులైన వక్ర జనముల మధ్యలో. అప్పుడు దేవుడు బిడలాలి లోకముల గురించి పౌలు గారు చెప్పారు. అప్పుడు యేసయ్య చెప్పారు, పౌలు గారు కూడా చెప్పుతున్నారండి. ఇంకా పౌలు గారు ఇంకా చెప్పుతున్నారండి. 2 కొరింథీ పత్రిక 4:4 ఇప్పుడు చెప్పిన మాట విన్నారు పౌలు గారు. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకములో ఒక దేవత ఉన్నాం. ఇలా చెప్పిన మాట వినాలి. ఒకటి, ఈ లోకము దుష్ట లోకము. రెండు, విశ్వాసం లేని తరములు. మూడు, మూడవది ఫిలిప్పియ గ్రంథములు చెప్పిన మాట ఏంటంటే అది అక్కడ ఉన్నవారు వక్ర జనముల మధ్యలో నివసించుచున్నారు. 4 పౌలు గారు చెప్పుతున్నారండి ఈ యుగ సంబంధమైన దేవత ఉన్న స్థలము. అవి యేసయ్య ప్రార్థన చేసినారు. అర్థం ఏంటంటే ఈ లోకము నుండి, ఇటువంటి స్వభావం చెందిన లోకము నుండి తన బిడ్డలకి కాపుకోవడానికి యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఈ గుడ్డితనం ఉన్న లోకం, ఈ వంగరై ఉన్న లోకము, విశ్వాసం లేని తరములు వారి మధ్యలో నీ నివసించినప్పుడు వారి వలన నీ తయారైపోతుంది. అనగా తయారకుండా దేవుని వశములు నిలబడడానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదండి. యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఈ లోకములు కూడా మనమే చేయకూడదు. అయితే పౌలు గారు చెప్పిన మాట మీరు వినాలి. అప్పుడే మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. పౌలు గారు చెప్పిన మాట రోమాపత్రిక 12:2-3 అంటే ఈ లోకములకి ఏముంది? మర్యాద అండి. లోకములున్న కట్టుబాట్లు, ఈ లోకములున్న కట్టుబాటు మీద లోకములకు కట్టుబాట్లు ఉన్నాం. లోకముల కట్టుబాట్లు మీరు కూడా పడకూడదండి. అందుకని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారంటే తన బిడ్డలకి ఈ లోకము నుండి కాపాడాలి. ఈ లోకము సాతాని అధీనంలో ఉన్నాం. అటువంటి చోట నుండి తన బిడ్డలకి కాపాడడానికి తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారు. మీరందరూ అనుకున్నారు నా ప్రార్థన వల్ల నిలబడుతున్నారు. కాదండి, మన ప్రార్థన వలన కాదు, దేవుని దేవుని ప్రార్థన వలన మనము నిలబడుతున్నారు. పీతర్ గారికి యేసయ్య చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా?
లేదు, లూకోసు వార్తలు ఉంది కదా 21 అధ్యాయం లూకోసు వార్తలో. సీమోనికి చెప్పిన మాట అమ్మ 32వ వాక్యం. లూకోసు వార్త 21 కాదు, 22వ అధ్యాయం 32వ వాక్యం. 31 నుండి చదవండి. 31 నుండి. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును లూకోసు వార్త 22వ అధ్యాయం 31, 32వ వాక్యం. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును వట్టి గోధుమ వలె జల్లించుటకు జల్లించడకు మిమ్మను కోరుకున్నాను గాని మిమ్మల్ని కోరుకున్నారు కానీ నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. హలో, పీతర్ గారు తప్పిపోకుండా దేవుడు పీతర్ గారి కొరకు వేడుకున్న కాబట్టి బిడ్డలు తప్పిపోలేదు. ఈ లోకం గురించి బాగా ఎరిగి ఈ లోకం నుండి వేరే ఉండాలి. హల్లెలూయా, వేరే ఉండాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మనం లోకం మనలోనికి రాకూడదు. అలాగే అయితే మనమేమో ముడిగిపోతున్నట్టుగా దేవుడు వాక్యంలో చూడగలుగుతున్నారండి. అందుకని రాత్రి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారండి. ఏమండి, లోకం నుండి తన బిడ్డలకి ఏం చేయాలి? కాపాడుకోవడానికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు 4వ ప్రార్థన చేసిన వీడు వినండి. యోహాను సువార్తలోకి రండి. యేసుక్రీస్తు 4వ ప్రార్థన చేసిన విషయం మీరు చూడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 12 నుండి చదవండి. అప్పుడు మీకు అర్థమవుతున్నారు. ఇది 15వ వాక్యం. 15 వాక్యం చూడండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. స్తోత్రం చెప్పొచ్చు కదా. దుష్టుని లోకముల నుండి లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన లోకము నుండి తన విశ్వాసులు తీసి పొమ్మని అని ప్రార్థన చేయలే గాని దుష్టుల నుండి వారిని కాపాడమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ మూల భాషలో కీడు నుండి వారిని దుష్టుల నుండి దేవుని బిడ్డలకి కాపాడాలి. కీడు అప్పుడు ఎవరు దుష్టుడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 30 వాక్యం చూడండి. 31 యోహాను సువార్త 12వ అధ్యాయం 31. లోకాధికారి అని చెప్పిన వాడెవరు? అపవాది అయిన సాతాను నుండి లోకాధికారి కాపాడడానికి దేవుడు ప్రార్థన చేస్తున్నారు. లోక అధికారి అని చెప్పుతున్నారు. ఆమేన్. ఈ లోకములో అధికారం చేసిన ఒక్క వ్యక్తి అండి సాతాను. సాతాను నుండి తన బిడ్డలకి కాపాడడానికి తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే సాతాను నుండి మనం తప్పిపోవును. సాతాను మమ్మల్ని చంపేస్తాను. సాతానులో వలలు పడి మనమందరూ చచ్చిపోతారు. కానీ యేసయ్య శిలువ మరణము జరిగిన మునువే
ఆ మన కొరకు సాతాను నుండి తప్పిపోవడానికి, సాతాను నుండి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేసిన కాబట్టి మనమందరం విడుదల పొందారు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ రాజాదేవా. లేకపోతే మనకు ఏం కలగదండి, విడుదల కలగదు. ఆదికాండంలోకి రండి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వాక్యం. అంటే ఇక్కడ వినండి, ఇక్కడ దేవుడు చెప్పిన ఒక మాట వినండి. ఒకటి, నీకును అంటే ఎవరు? ఆదాము. ఒకసారి కూడా చదవండి. ఒకటి నేను అడుగుతాను, నీకును అంటే ఎవరికి? నీకను అని చెప్పినది ఇక్కడ పాంబుకి చెప్పిన మాట. అర్థమైందా? నీకును అని చెప్పిన ఎవరికి? పాంబుకి చెప్పుతున్నారు. నీకును స్త్రీ ఎవరు? అవ్వకి చెప్పిన మాట. నీ సంతానం ఎవరు? పాంబు సంతానం. హలో, నేను చెప్పిన మాట సరిగా వింటే మాత్రమే నీకు అర్థమవుతును. నీకని అని చెప్పినది ఎవరికి? పాము. స్త్రీకి అని చెప్పినది అవ్వకి. తర్వాత ఏం చెప్పుతున్నారంటే నీ సంతానమునికి అని చెప్పినది సాతాను సంతానం. తర్వాత ఆమె సంతానం అంటే హవ్వ యొక్క సంతానం. ఆ స్త్రీడ సంతానము వైరము కలిగజేయదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే రెండు అక్కడ చెప్పిన మాట అంటే తల మీద కొట్టును, సాతాను తల మీద కొట్టును. దానిని మడిమ మీద కాడుదు. దానిని మడిమ మీద ఇది నువ్వు ఆయన మడిమ మీద అని చెప్పినది ఎవరికంటే తెలుసా? సాతాను యేసుక్రీస్తుకి చేసిన పని అది. మడిమ మీద కొట్టుతుందని చెప్పుతున్నారు. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే కొలోస్య పత్రిక 2వ అధ్యాయములకి రండి. 13-14 వాక్యం. కొలోస్య పత్రిక 2వ అధ్యాయము 13-14 వాక్యం. హల్లెలూయా. ఆమేన్. ప్రధానులను 1, 2 అధికారులను వారికి ఏం చేశారు? ఆయుధము నిరాయుధులుగా చేశారు. 1 ప్రధానులు
అధికారులను అధికారులు నిరాయుధులుగా చేసి నిరాధీనులుగా చేశారు. శిలువ మరణం వలన సిలువ చేత సాతాని పనిలన్నీ యేసుక్రీస్తు శిలువ మరణం వలన జయోత్సవం కొని యేసయ్య ఏం చేశారు? బాహాటముగా జయోత్సవం బాహాటంగా వేడుకకు కనిపరచెను. వేడుకకి కనిపించండి. సాతాన్ని జయించారు యేసయ్య. దాని అర్థం ఉందా? అవి తండ్రి అయినదే యేసుక్రీస్తు లోకములు సాతాన్ని జయించిన అదే ప్రకారంగా తన బిడ్డలు కూడా సాతాన్ నుండి కాపాడి గెలించడానికి యేసయ్య మన కొరకు ప్రార్థన చేసుకున్నాం. అందుకని ఈ రాత్రిని మర్చిపోకూడదండి. యేసయ్య ప్రార్థన చేసిన కాబట్టి మీరు గెలుస్తున్నాం. ఎవరికి? సాతాను గెలుస్తున్నారు. ఎందుకు? యేసయ్య గెలిచిన కాబట్టి మనం కూడా సాతాన్ని జయించాలి. స్తోత్రం, గెలించాలి. దేవునికి వందనాలు. దేవుని విడలాల ఈ రాత్రి చెప్పబడిన మాట ఏంటంటే యేసయ్య మన కొరకు ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే తెలుసా? దుష్టుల నుండి మమ్మను కాపాడడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. విజ్ఞాపన ప్రార్థన. స్తోత్రం. ఆ ప్రార్థనలో నేను నువ్వు ఉంది. ఇంకా ఎవరెవరో రక్షింపబడాలనుకుందో వారి కొరకు కూడా ప్రార్థన. ఏంటి ప్రార్థన చేశారు? దుష్టుల నుండి మమ్మల్ని ఏం చేయాలి? దుష్టుల నుండి నన్ను కాపాడుమయ్యా. నేను వెళ్ళిపోతున్నారయ్యా. యేసయ్య చెప్పుతున్నా, తండ్రి నేను ఈ లోకం విడిచిపోయి శిలువ మరణం చెయ్యి. శిలువ మరణములో నా మరణించి లోకము నుండి నేను వెళ్ళిపోతా. తర్వాత తను తోడుగా ఉన్న తన బిడ్డలు ఉన్నారండి. ఆ బిడ్డలకి నీ కాపాడాలి. స్తోత్రం. ఈ రాత్రి ఎవరు నిన్ను కాపాడలేకపోతే నిన్ను కాపాడిన ఒక దేవుడు ఉన్నది. స్తోత్రం. ఎవరి నుండి? దుష్టులలో నుండి మమ్మల్ని దేవుడు కాపాడుతున్నాం. స్తోత్రం. అది మర్చిపోకూడండి. ఇని యేసయ్య ప్రార్థన చేసిన 5వ ప్రార్థన మీరు చూడండి. 5వ విషయం గురించి ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయము లేకరండి 17 చదవండి. 17 యోహాను సువార్త 17వ అధ్యాయము 17 నుండి 20 వరకు అదే ప్రార్థన చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపిదేవి. స్తోత్రం. వారును సత్యమందు ప్రతిష్ఠ చెయ్యునట్లు వారి కోరకై నన్ను ప్రతిష్ఠ చేసి కోరుచున్నాను. ఇక్కడ ఈ ప్రార్థనలో ఉన్న విషయం ఏమంటే తన విశ్వాసుని పరిశుద్ధపరిచి ఉండడానికి ప్రార్థన చేసుకున్నాం. ఎలాగ పరిశుద్ధపరచాలి? 17వ వాక్యం ఒక్కసారి కూడా వినండి మీరు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. సత్యమందును వారిని ప్రతిష్ఠ చెయ్యము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చెయ్యనట్లు వారి కోరకై నన్ను ప్రతిష్ఠ చేసి కోరుచున్నాను. ప్రతిష్ఠ అని చెప్పిన మాట అంటే పరిశుద్ధము. అవి లోకములు తన విశ్వాసులు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ప్రార్థన చేసుకున్నారండి. అంటే నేను చెప్పిన మాట మర్చిపోండి. ఈ లోకములు విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలి. అది తన యేసుక్రీస్తు కోరుకున్నాం. దానికి పరుచున్నారు. ఈ లోకములు తన బిడ్డలు పరిశుద్ధపరిచి జీవించడానికి యేసయ్య కోరుకుని ప్రార్థన చేసుకున్నాం. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదండి. ఈ లోకములు దాని కొరకు యేసయ్య ప్రార్థన చేసుకున్నారు. అంటే అందుకని దేవుడు బిడ్డలు దైనందిన జీవితంలో ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలి. హలో, నేను చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు యేసయ్య నీ దగ్గర లేదు. నీ దగ్గర ఉన్నది ఏంటి? బైబిలు, దేవుని వాక్యమే. ఆ వాక్యం చదువుకొని ఆ వాక్యం విని ఆ వాక్యం వినిన వెంటనే ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో అక్కడ సరి చెయ్య.
దేనికంటే నీ జీవితంలో పరిశుద్ధపడి. అప్పుడు యేసయ్య ఎందుకు 3 విషయాలు మనకిచ్చారు? 1 యేసయ్య రక్తం, 2 యేసయ్య వాక్యం, 3 పరిశుద్ధాత్మ. అంటే మనుష్యుని కూడా 3 భాగం ఉంది. శరీరం, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఇది 3 ఉన్నాయి. కాబట్టి ఈ 3 స్థలములు ఏమి జరగాలి? పవిత్రత. అదే పరిశుద్ధుడు. అదే 1 తెస్సలోనికే 5:23 చదవండి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థమవుతున్నావు. సమాధానకర్త అయిన దేవుడు ఒకటి ఎక్కడ చెప్పినట్టే ఆత్మ, 2 జీవము అంటే శరీరము. ఇక్కడ చూడండి, వినండి. 1 ఆత్మ, అదేంటంటే 2వది జీవము, 3వది శరీరము. అని 3 భాగములు ఏముండాలి? పవిత్ర. ఆయన అర్థం ఏంటంటే ఆత్మని పరిశుద్ధపడాలంటే ఆయన అర్థం అండి. సైలెంట్ అయిపోయిందా? ఆత్మని పరిశుద్ధం అంటే రోమాపత్రిక 1:10. రోమాపత్రిక 1:10 అమ్మా. అదో వాక్యం. సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలేనని ఆయన మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒక్కరికి విశ్వాసమును చేత ఒక్కరము ఆదరణ పొందవలేనని ఆత్మ సంబంధమైన కృపా వరమేదైనను. నేను అక్కడ రాయబడిన ఆత్మలు ఆరాధించిన దేవుడు సాక్షి అలాగ ఉందా? ఆత్మీయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అది ఎక్కడ ఉంది? అదే 10 చివరే. అంటే అక్కడ చదివిన వాక్యం విన్నారా? నేను నా ఆత్మీయందు మీరు ఆత్మీయందు సేవించుచున్నాను అని దేవుడే. అంటే దేవునికి మనము ఎలాగ ఆరాధన చేస్తున్నారండి? నేను నా ఆత్మీయందు. ఆత్మ ఏదాత్మ? పరిశుద్ధాత్మ కాదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఉంది కదా, ఊపిరి. ఆదముకి దేవుడు సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆడు ముక్కులు ఏం చేశారు? జీవశ్వాసం ఊదగా. అదే ఆత్మ. ఈ ఆత్మ పాపం చేసినప్పుడు చచ్చిపోయారు. ఈ ఆత్మ పాపం చేసినప్పుడు ఏమైంది? చనిపోయాం. ఆదాము జీవితంలో ఆదాము తప్పు చేసినప్పుడు ఆత్మ చనిపోయింది. మళ్ళీ మనం రక్షింపబడినప్పుడే ఆ ఆత్మ సజీవుడు అవుతుంది. హల్లెలూయా. ఆత్మ సజీవుడు అయితే ఆత్మతోని దేవునికి మనం ఏం చేయాలి? ఆరాధన సేవించాలి. దేవునికి సేవించాలంటే ఆరాధన. అప్పుడే నేను చెప్పినప్పుడు నీ ఆరాధన సరి లేకపోతే నీ ఆత్మ చచ్చిపోతుంది. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. ఈ దేవుడు మనకిచ్చిన ఆత్మ తోని దేవునికి ఎందుకంటే దేవుడు మనం ఆత్మని ఆరాధించిన దేవుడు ఆత్మ ఉన్న కనుక, దేవుడు ఆత్మ ఉన్న కనుక మనం కూడా ఆత్మావిని దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మంచి ఆరాధన లేకపోతే నీ ఆరాధన సరి అయిన ఆరాధన లేకపోతే
నీ ఆత్మ చచ్చినట్టుగా. అందుకని కొందరికి అడుగుతున్నా, అమ్మ నీ ఎక్కడ ఏ చర్చికి ఆరాధనకి వెళ్తున్నారని అడిగిన కారణం అది. ఈ రెండు ఆత్మే ఉన్నాయి. ఆ? ఈ రెండు ఆత్మే ఉన్నాయి. ఏ రెండు ఆత్మ? ఈ ఆత్మే పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ వేరే, మనకి దేవుడు ఇచ్చిన ఊపిరి వేరే. అది చెప్పండి అలాగే. పరిశుద్ధాత్మ వేరే, దేవుడు మనకిచ్చిన ఆత్మ వేరే. పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు ఇచ్చారు? సర్వ సత్యములో నడిపించుట. సర్వ సత్యములోనే నడిపించడానికి. ఓకే, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటి? మనం జీవించడానికి. అర్థమైందా? అదే ఆదామును ముక్కుని దేవుడు ఏం చేశారు? నా సిగారంధ్రములో యేసయ్య ఊదారు. ఊదినప్పుడు ఏమైంది? జీవాత్మ పొందారు. అప్పుడు ఆయన జీవం కలిగి ఉన్నది. ఈ ఆత్మ పాపం చేసినప్పుడు ఏమవుతుంది? చనిపోయారు. చనిపోతుంది. చనిపోతే దేవుడితో సంబంధం లేదు. అయ్యో ఇదే అర్థం అవ్వలేదు, దేవునితో సాంగత్యం లేదు. నీకు అర్థం అవ్వలేదండి. ఎపిసి పత్ర దగ్గర రండి. ఎపిసి పత్ర 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యం చదవండి. ఎలాగుంది? హలో, అపరాధం చేత పాపం చేత చచ్చారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే చూడు, ఇప్పుడు వినండి, చచ్చిన వాడు దేవుడు దగ్గర ఎలాగా క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన అర్థం ఏంటంటే బ్రతికించారంటే పాపములు అపరాధంగా చచ్చిన వాడు బ్రతికారంటే యేసుకి రక్షకుడు అంగీకరించినప్పుడు మనకు ఆత్మలు రక్షింపబడారు. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏమైంది? సజీవమైంది. నేను చెప్పిన జాన్ గారు చెప్పిన అర్థమైందా? అర్థమైందా? అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు బిడ్డలు బాగా వినండి, ఇది కొంచెం గౌరవమైన విషయము. అప్పుడు మన ఆత్మలు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మలు పరిశుద్ధంగా ఉంటే ప్రాణములు ఏమో జీవములు కూడా పరిశుద్ధం అవుతుంది. ఆత్మ పరిశుద్ధం అయితే జీవన్ కూడా ఏమవుతుంది? పరిశుద్ధం. జీవం ఏమంటే మీకు జీవం అంటే మీరు అడుగుతున్నారు, అది మనసు అని చెప్పొచ్చు. జీవం అంటే దానికి మనసు అని చెప్పొచ్చు, మన ఆలోచన అని చెప్పొచ్చు. అర్థమైందా? జీవం అలాగే చెప్పుతున్నారు. శరీరం అంటే మన శరీరం అంటే అప్పుడు మీరు అనుకున్నది ఈ శరీరమును మన పరిశుద్ధంగా ఉండాలి. అలో నేను చెప్పిన అర్థం అవుతున్నారా లేదా నాకు తెలియదు. ప్రాణము, ఇది బైబిల్లో ఈ జీవమునికి బైబిల్ 6 పదములు ఉంది. 6 పదం అర్థమవుందా? ఈ 6 పదములు ఆయన మెయిన్ ఏమంటే మన ఆలోచన చేయన స్థానము, దానికి హృదయం అని చెప్పొచ్చు. అప్పుడు నీ ప్రాణములు ఎలాగ ఉండాలి? పరిశుద్ధం ఉండాలి. ప్రాణం రక్షింపబడింది, పరిశుద్ధం ఉంది. 2 ప్రాణములు ఆత్మలు నీ పరిశుద్ధమై నీ జీవములు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మలు పరిశుద్ధం అయితే నీ జీవములు కూడా పరిశుద్ధంగా మారిపోతుంది. 3వది నీ శరీరములు ఏముండాలి? పవిత్రత. ఆ శరీరములు పరిశుద్ధం అంటానంటే నీ గొడవలు గట్టలు చేయకూడదట. ఎందుకు? నీ దేవునికి మందిరం, దేవుడు ఆలయం నీలోను ఉన్నా. దేవుడు ఆలయం మీరే. దేవుడు ఆత్మ నీలోని నివసించుచున్నారు. అందుకని ఈ మందిరము పాడు చేయకూడదట. ఈ శరీరం లోపలికి అంటే నేను చెప్పిన మాట సరిగా వినాలి. యేసు యెరూషలేము దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయం లోపల ఏమేమి ఉన్నది? పావురం ఉంది,
అక్కడ ఇక్కడ రెండో ఏముందండి? మేకలుంది, గొర్రెలు, 3 రూకలుంది. అదన్నీ యేసయ్య దేవాలయం నుండి ఏం చేశారు? తీసే. అదే రీతిగా నీ శరీరమైన దేవాలయం అలాగే ఏదో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి స్వభావం ఏ ఉందా? అదే అన్ని వెళ్ళగొట్టది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన శరీరంలో పరిశుద్ధంగా లోకములు జీవించాలి. అది దాని కొరకు యేసుక్రీస్తు ప్రార్థన, ప్రభువా నా బిడ్డలు ఈ లోకములు ఉన్నా అది పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధంగా మారడానికి 3 స్థలములు పరిశుద్ధం మారడానికి యేసయ్య రక్తము, యేసయ్య వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించారు. ఈ 3 స్థలములు పరిశుద్ధంగా మారండి. ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. 6వ ప్రార్థన దేనికండి? చూడండి 6వ ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి రండి. 21, 22 వాక్యం. సోదరం, హలో చాలమ్మా, ఎలాగ ఉండడానికి ప్రార్థన? వారును మనమందు ఏకమై ఉండాలి. ఏకమంటే ఏక మనస్సు. ఏకమనసా? ఏకమనస అని చెప్పొద్దున్నా. ఏకమనస అంటే ఐక్యత అండి. ఐక్యత కలిగి తండ్రి కుమారుడు ఎలాగ ఐక్యత కలిగి ఉన్నారు అలాగే మనం అందరం మన సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఐక్యత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పలేదు. ఆమేన్. మన మధ్యలో అది లేతరా, అది మాత్రం లేదు కదా. ఏది లేదు? ఐక్యత. ఇంటికి కానీ ఐక్యత లేదు, సంఘములు కూడా ఐక్యత లేదు. చాలా సంఘము, చాలా కుటుంబము, భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు. చాలా కుటుంబము, చాలా సంఘము, చాలా భార్య భర్తలు వేరే వేరే అవడానికి కారణమండి ఐక్యత. ఈ కాలంలో అది తగ్గిపోయిందండి ఐక్యత. అందుకని యేసుక్రీస్తు తెలుసండి. ఎందుకు యేసుక్రీస్తు ఇలాగ ప్రార్థన చేశారు? ఈ శిష్యులు 12 మంది ఐక్యత ఉండేవారా? ఎవరు ఉన్నారు? యేసయ్య శిష్యుడు కాలి కట్టిన మునిపోయి ఎలాగంటే బాబంతో ఎవరు కూర్చున్నారు. ఒకడు గొప్పవాడు, నేనే గొప్పవాడు, నీయే గొప్పవాడు అంటే పీతర్ గారు చెప్పారు నేనే గొప్పవాడు, యోహన్ గారు చెప్పారు నేనే గొప్పవాడు, ఆంధ్ర గారు చెప్పారు నేనే గొప్పవాడు, మత్తాయి చెప్తుంటే నేనే గొప్పవాడు. ఇలాగా ఐక్యత లేదు. యేసుక్రీస్తు ఈ పరలోకం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏమవుతున్నారంటే ఐక్యత కొరకు ప్రార్థన చేసుకున్నారు. సంఘ బిడ్డలో ఐక్యత కలిగి ఉండాలి. ఇది కొంచెం గౌరవమయ్యే విషయం అండి. స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా మన మధ్యలో ఐక్యత ఉండాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఐక్యత కలిగి నివసించున్నారు, అదే విధంగా మనం కూడా ఈ లోకములు జీవించినప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. స్తోత్రం. తర్వాత సమయం ఆయన కనుక మనం బెద్దు చేస్తున్నాం, మిగిలినది ముగింప చేస్తున్నారు. మిగిలినది వచ్చిన వారం చెప్తాను. అందరు కన్ను మూసుకొని ప్రార్థన చేయబోతున్నారు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలకు అందరికి దేవుడు దీవించి ఆశీర్వదించండి. మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం. మనతో నేను మాట్లాడిన స్తోత్రం. మనం అందరూ ఐక్యత కలిగి పరిశుద్ధంగా జీవించాలి. లోకములు మమ్మల్ని దేవుడు కాపాడడానికి ప్రార్థన చేస్తున్నారు. అదే విధమైన మా సంఘ బిడ్డలకి వాక్యం విన్న ప్రతి బిడ్డలకి దేవుడు కాపాడాలి. దేవా
సాతాను నుండి కాచి కాపాడాలి. అలాగే పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి కాచి కాపాడి విడుదలిచ్చిన స్తోత్రం. దేవుడు అందరికీ దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్నారు తండ్రి. ఆమేన్.